అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో అయితే 3 monthsకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అండి. 2025 ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ మంత్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అనమాట. సో ఎవరైతే కాంపిటేటివ్ అండ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారో వాళ్ళకి యూనివర్సిటీ అవుతుంది అనుకుంటే డైలీ మన ఛానల్లో అయితే కరెంట్ అఫైర్స్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటానండి. సో వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకునే వాళ్ళైతే నా ఛానల్ని ఫాలో అవ్వండి. ఈ నోట్స్ కూడా మీరు కూడా చూసి ప్రిపేర్ అవ్వండి. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే వీడియో అనేది షేర్ చేయండి. అంతేకాకుండా ఎవరికైనా మంత్లీ వైజ్ పీడిఎఫ్లు కావాలి అనుకుంటే ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తానండి. కావాలనుకున్న వాళ్ళు అక్కడ మెసేజ్ చేయండి. అందుకే ఈరోజు కరెంట్ అఫైర్స్ వచ్చేసి ఇటీవల ఉత్తరాఖండ్ ప్రభుత్వం రాష్ట్రంలోని హిమాలయ నగరాల మోసే సామర్థ్యం అంటే కేరింగ్ కెపాసిటీ అంచనా వేసే అధ్యయనాన్ని ప్రారంభించారు. ఇటీవల ఉత్తరాఖండ్ ప్రభుత్వం రాష్ట్రంలోని హిమాలయ నగరాల మోసే సామర్థ్యం కేరింగ్ కెపాసిటీ అంచనా వేసే అధ్యయనాన్ని అయితే ప్రారంభించారన్నమాట. అయితే ఈ మోసే సామర్థ్యం లేదా క్యారింగ్ కెపాసిటీ అంటే ఏంటి ఒక ప్రాంతం సుస్థిరంగా పర్యావరణపరమైన సమస్యలు లేకుండా ఎంతమంది వ్యక్తుల నివాసానికి అనువుగా ఉంటుందో ఆ సామర్థ్యాన్ని మోసే సామర్థ్యం అంటారు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇటీవల భారత విద్యుత్ మంత్రిత్వ శాఖ భారత్ విద్యుత్ స్టాక్ను విద్యారంగాన్ని ఆధునీకరించేందుకు డిజిటల్ మౌలిక వసతులు ఉపయోగించాలనే ఉద్దేశంతో ఈ చర్యను తీసుకున్నారు అంటే భారత విద్యుత్ స్టాక్ చర్యను తీసుకోవడం జరిగింది. అయితే భారత విద్యుత్ లేదా ఎనర్జీ స్టాక్ ప్రధాన లక్ష్యం ఏంటి అంటే భారత విద్యుత్ రంగం కోసం కేంద్రీకృత భద్రమైనటువంటి అంతర్గతంగా పనిచేయగల డిజిటల్ మౌలిక వసతులను ఏర్పాటు చేయడం అన్నమాట. భారత విద్యుత్ రంగం కోసం కేంద్రీకృతమైనటువంటి భద్రమైనటువంటి అంతర్గతంగా పనిచేయగల డిజిటల్ మౌలిక వసతులను ఏర్పాటు చేయడము ఈ భారత విద్యుత్ స్టాక్ యొక్క ప్రధాన లక్ష్యం. నెక్స్ట్ వన్ వచ్చేసి ఐసిఐసిఐ సెక్యూరిటీస్ సంస్థ ఇటీవల మన దేశంలోని ఏ ఐటీ కంపెనీతో భాగస్వామ్యంను ఏర్పాటు చేసుకుంది. ఐసిఐసిఐ సెక్యూరిటీ సంస్థ ఇటీవల మన దేశంలోని ఈ ఐటీ కంపెనీతో భాగస్వామ్యంను ఏర్పాటు చేసుకుంది అంటే టీసీఎస్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్తో భాగస్వామ్యాన్ని అయితే ఏర్పాటు చేసుకుంది అనమాట. ఈ భాగస్వామ్యం ద్వారా వినియోగదారులకు ఎక్కువ సామర్థ్యాలు కలిగినటువంటి ట్రేడింగ్ వేదికలను ఏర్పాటు చేస్తున్నట్టు టీసీఎస్ ప్రకటించిందన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి భారతీయ రిజర్వ్ బ్యాంకు ఇటీవల తమ రిటైల్ ప్రత్యక్ష వేదిక మీద ట్రెజరీ బిల్లుల కోసం వ్యవస్థాగత పెట్టుబడులు ప్రణాళికలు ఆటో బిడ్డింగ్ సౌకర్యాన్ని ప్రవేశపెట్టింది. అయితే ట్రెజరీ బిల్లులు అంటే ఏమిటి? భారతీయ రిజర్వ్ బ్యాంకు ఇటీవల తమ రిటైల్ ప్రత్యక్ష వేదిక మీద ట్రెజరీ బిల్లుల కోసం వ్యవస్థాగత పెట్టుబడుల ప్రణాళికలను ఆటో బిడ్డింగ్ సౌకర్యాన్ని అయితే ప్రవేశపెట్టింది. అయితే ఈ ట్రెజరీ బిల్లులు అంటే ఏంటి అంటే ప్రభుత్వం జారీ చేసేటటువంటి స్వల్పకాలిక రుణ సాధనాలని ట్రెజరీ బిల్లు అంటారు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇటీవల భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో గ్రహాల అన్వేషణ కోసం హిమాలయ సామర్థ్యం పేరుతో ఒక అనలాగ్ మిషన్ను లడఖ్ ప్రాంతంలో ప్రారంభించింది. దీని ఉపయోగం ఏమిటి?
ప్రారంభించింది. దీని ఉపయోగం ఏమిటి అంటే అంతరిక్షంలో మాదిరిగా పరిస్థితులను అక్కడ ఏర్పాటు చేసి భవిష్యత్తులో వివిధ గ్రహాలకు సంబంధించిన మిషన్లకు ముందుగా అక్కడ ప్రయోగాలు చేస్తారన్నమాట. అంతరిక్షంలో మాదిరి పరిస్థితులను అక్కడ కూడా ఏర్పాటు చేసి భవిష్యత్తులో వివిధ గ్రహాలకు సంబంధించినటువంటి మిషన్లకు ముందుగా అక్కడ ప్రయోగాలు చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి సౌరగ్రహ కూటమికి వెలుపల అంతరిక్షంలో ఉండే వాతావరణం మాదిరి పరిస్థితులను ఏర్పాటు చేసి ప్రయోగాలు నిర్వహించేందుకు ఇస్రో అనలాగ్ మిషన్ను ఎక్కడ ఏర్పాటు చేసింది? సౌరగ్రహ కూటమికి వెలుపల ఉన్నటువంటి అంతరిక్షంలో ఉండే వాతావరణాన్ని మాదిరి పరిస్థితులను కూడా అక్కడ కూడా ఏర్పాటు చేసి ప్రయోగాలు నిర్వహించేందుకు ఇస్రో అనలాగ్ మిషన్ ఎక్కడ ఏర్పాటు చేసింది అంటే సౌరగ్రహ కూటమికి వెలుపల ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాయో అంతరిక్షంలో అలాంటి వాతావరణ పరిస్థితులన్నీ ఏర్పాటు చేసి ప్రయోగాలు నిర్వహించేందుకు ఇస్రో అనలాగ్ మిషన్ ఎక్కడ ఏర్పాటు చేసింది అనమాట. ఎక్కడ ఏర్పాటు చేసిందంటే కోర్కార్ లోయలో అయితే ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇటీవల భారతీయ రైల్వే శాఖ చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ వద్ద మొట్టమొదటి హైడ్రోజన్ ఇంధన శక్తితో పనిచేసే కోచ్ను అయితే విజయవంతంగా పరీక్షించింది. అయితే భారత రైల్వేలో ఏ మండలం ఈ ప్రాజెక్టును ముందుకు నడిపిస్తుంది? ఇటీవల భారతీయ రైల్వే శాఖ చెన్నైలో ఉన్నటువంటి ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ వద్ద మొట్టమొదటి హైడ్రోజన్ ఇంధన శక్తితో పనిచేసేటువంటి ఒక కోచ్ను అయితే విజయవంతంగా పరీక్షించిందంట. అయితే భారత రైల్వేలో ఏ మండలం ఈ ప్రాజెక్టును ముందుకు నడిపిస్తుంది అంటే ఉత్తర రైల్వే ఈ ప్రాజెక్టును నడిపించడం జరుగుతుంది. సో ఇది అండి ఈరోజు మన ఛానల్లో కరెంట్ అఫైర్స్. ప్లీజ్ షేర్ చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే కాంపిటేటివ్ అండ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారో వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి. మీ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్లో కూడా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే వీడియో అనేది షేర్ చేయండి. సో ఇదన్నమాట మన ఛానల్లో ఈరోజు కరెంట్ అఫైర్స్. ఎవరికైనా పీడిఎఫ్ మంత్ వైజ్ కావాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. కావాలనుకునే వాళ్ళు అక్కడ నాకు మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ. ఆల్ ఆఫ్ యూ. కీప్ వాచింగ్.